దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనకున్నది ఒకే ఒక జీవితం. చాలా మంది అనుకున్నట్లుగా వచ్చే జన్మలో ఒక్కో నక్కో పిల్లో నల్లో పందో ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఇట్లాంటివి ఏమీ ఉండవు. మనకున్నది ఒకే ఒక్క జీవితం. అది ఈ జీవితమే. అది ఈ జీవితమే. మళ్ళీ రామ్. నువ్వు కుక్కవి కావు, పిల్లివి కావు, నక్కవి కాదు, నల్లివి కాదు, 10 కంటే కాదు. ఇంక లేదు, రెండో జన్మ లేదు. బైబిల్ చెప్తుంది ఒకే ఒక్క జన్మ మనిషికి ఈ భూమి మీద. వచ్చే జన్మలో నల్లై పుట్టి నీ రక్తాన్ని పీల్స్తా అంటానికి లేదు. ఇక పాపం వచ్చినాడు అంటారే, వచ్చే జన్మలో నా ఇంటి ముందు కుక్కవై పుడతావురా, నేను విసిరేసిందని నువ్వు తింటావు అంటాడు. అట్లాంటి జన్మలేం లేవు. ఉన్నది ఒకే ఒక్క జన్మ. అది ఈ జన్మే, మానవ జన్మ. అది ఎలాగిచ్చాడు దేవుడు మన చేతిలో? సంపదగా ఇచ్చాడు. రెండవదిగా బహుమతిగా ఇచ్చాడు. మూడవదిగా అమూల్యమైనదిగా ఇచ్చాడు. మన విలువైన వాళ్ళమండి, మనం ఘనమైనటువంటి వారిమండి. ఒకే ఒక ప్రశ్న, నీకున్న ఈ ఒక్కగానొక్క జీవితంలో నువ్వు నీ జీవితాన్ని ఎలా ఖర్చు పెడుతున్నావు? నీ జీవితాన్ని ఎలా వాడుకుంటున్నావు? అదే ముఖ్యం. నీ దగ్గర ఉన్నది ఒకే ఒకటి ఉందనుకోండి, దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడతావు? డబ్బులన్నీ అయిపోయినాయి, 100 రూపాయలే ఉన్నాయి, లేకపోతే 1 రూపాయే ఉంది. దాన్ని ఎలా ఖర్చు పెడతావు? ఆచి తూచి జాగ్రత్తగా ఖర్చు పెడతావు. ఇప్పుడు మన యొక్క జీవితం దేవుడిచ్చినటువంటి సంపద, దేవుడిచ్చినటువంటి బహుమానం, దేవుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి అని, దాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నాం? ప్లాను లేదు, పద్ధతి లేదు, దేవుని నడిపింపు లేదు, దేవుని చిత్తం లేదు. కొట్టుకుపోతుంది బ్రతుకంతే. గురి లేదు, గమ్యం లేదు. తెగిపోయినటువంటి గాలిపటం వలె మానవుని యొక్క బ్రతుకులు చిందరవందర అయిపోతున్నాయి.